Hello everybody, welcome back to our Suman Guru Education YouTube channel. మీరు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు. ఏపీపీఎస్సీ ఎండోమెంట్ ఆఫీసర్స్ మరియు గ్రూప్ 1 ఈ రెండు నోటిఫికేషన్లు త్వరలో రానున్నాయి. మేబీ సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ ఈ 2 నెలల్లో నోటిఫికేషన్స్ అనేవి రానున్నాయి. కాబట్టి దీనికి వయోపరిమితి అర్హతలు పరిశీలన చేస్తే ఎనీ డిగ్రీ ఏదైనా డిగ్రీ పాస్ అయితే చాలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. అలాగే వయోపరిమితి కూడా గ్రూప్ 2కి ఇచ్చినట్టు 47 సంవత్సరాల వరకు ఇస్తారు. అంటే 42 సంవత్సరాలు ప్లస్ ఓబీసీ అభ్యర్థులకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకి ఇటువంటి వారికి కూడా కాస్త వయోపరిమితిలో సడలింపు అనేది ఉంటుంది. అలాగే దీంతోపాటు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ టెట్ ప్రాసెస్ అనేది పూర్తయింది. టెట్ ఎగ్జామ్ కూడా పూర్తయింది. నెక్స్ట్ తెలంగాణ డిఎస్సి రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి తెలంగాణ అభ్యర్థులకి జీకే, కరెంట్ అఫైర్స్, అలాగే ఎడ్యుకేషన్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ వీటిని జూలై 1 నుంచి వాట్సాప్ గ్రూప్లో పీడిఎఫ్ రూపంలో ఇస్తూ ఉంటాను, వీడియోలు కూడా ఇస్తూ ఉంటాను. కావాలనుకునే వారు క్రింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్స్ని ప్రొవైడ్ చేస్తున్నాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా నేరుగా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. గత వీడియోలో మనం 72 బిట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 73వ బిట్ నుంచి మరికొన్ని బిట్స్ని ఇప్పుడు మనం చూద్దాం. భావ ప్రధానమైనది భావకవిత్వం అని భావకవిత్వంని నిర్వచించిన వారు ఎవరు? జవాబు ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి సరైనటువంటి జవాబు. కవి హృదయంలో తటిల్లతలాగా అప్రయత్నంగా మెరిసిపోయిన భావాల అక్షరాకృతి భావకవిత్వం. చూడండి, ఇక్కడ నిర్వచనం ఏంటి? కవి యొక్క హృదయంలో తటిల్లత లాగా అప్రయత్నంగా మెరిసిపోయిన భావాల అక్షర ఆకృతియే భావకవిత్వం అని భావకవిత్వాన్ని నిర్వచించిన వారు ఎవరు అని బిట్టు వస్తే శ్రీశ్రీ అని జవాబు గుర్తిస్తారు. ఇక్కడ అప్రయత్నంగా మెరిసిపోవటం ఏంటి? భావాల అక్షరాకృతి. ఈ నిర్వచనం ఇచ్చిన వారు శ్రీశ్రీ. కటిల్లత, అప్రయత్నం ఈ పదాలు కనిపిస్తే ఇది శ్రీశ్రీ గారి భావకవిత్వ నిర్వచనం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే విశ్వనాథ వారు ఏమన్నారు? కవి యొక్క అవిస్పష్ట వాంఛాంకురము, అంతర్నిగూఢ తాపము ఒక చిన్న కావ్యంలో ఓదబడినచో అది భావకవిత్వం అని విశ్వనాథ వారు భావకవిత్వాన్ని నిర్వచించారు. 76వ బిట్టు మధు కలశం రచయిత ఎవరు అని బిట్టు వస్తే రాయప్రోలు సుబ్బారావు గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక క్రింద వాటిని జతపరచండి. ఇవన్నీ కూడా భావకవిత్వాలే. నలజారమ్మ అగ్ని ప్రవేశం దువ్వూరి రామిరెడ్డి గారు రచించారు. భాగ్యనగర కోకిలని నాయన సుబ్బారావు గారు రచించారు. ఊహాగానంని అబ్బూరి రామకృష్ణారావు గారు రచించారు. ఏకాంత సేవని వెంకట పార్వతీశ్వర కవులు రచించారు. నలజారమ్మ అగ్ని ప్రవేశం దువ్వూరి రామిరెడ్డి, భాగ్యనగర కోకిల నాయన సుబ్బారావు, ఊహాగానం అబ్బూరి రామకృష్ణారావు, ఏకాంత సేవ వెంకట పార్వతీశ్వర కవులు. భగ్న హృదయం అనే స్మృతి కావ్యం, భగ్న హృదయం అన్న స్మృతి కావ్యంని దువ్వూరి రామిరెడ్డి గారు రచించారు. భావకవిత్వానికి తిరుగుబాటుగా అవతరించిన కవిత్వం, భావకవిత్వానికి లేదా భావకవిత్వం మీద తిరుగుబాటుగా అవతరించిన కవిత్వం అభ్యుదయ కవిత్వం. ఇది ర్యాపిడ్ రివిజన్ కాబట్టి వీడియో కాస్త స్పీడ్గా తీసుకువెళ్తాను. అభ్యుదయం అనే పదానికి అర్థం ఏమిటి? అభ్యుదయం అనే పదానికి అర్థం మంగళం, శుభం, పురోగమనం, ప్రగతి. మంగళం, శుభం, మంగళకరం, శుభకరం, పురోగమనం, ప్రగతి. 81వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. 1940
1940 నుంచి 1960 మధ్య తెలుగు సాహిత్యంలో ఉధృతంగా సాగిన కవిత్వ ఉద్యమం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే అభ్యుదయ కవిత్వ ఉద్యమం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తెలుగునాట అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడిన సంవత్సరం ఏది? అరసం. అభ్యుదయ రచయితల సంఘం అరసం ఎప్పుడు ఏర్పడింది అని బిట్టు వస్తే 1943 అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అంటే 1942వ సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. ఆ తర్వాత సంవత్సరం 1943లో అభ్యుదయ కవిత్వ ఉద్యమం అనేది ప్రారంభమైంది. క్విట్ ఇండియా ఉద్యమం 1942, అభ్యుదయ కవిత్వ ఉద్యమం 1943. వన్స్ అగైన్, క్విట్ ఇండియా ఉద్యమం 1942 ప్రారంభం. అరసం అభ్యుదయ రచయితల సంఘం అరసం 1943. ఇక అరసం అభ్యుదయ రచయితల సంఘం అరసం మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? మొదటి సమావేశం ఎక్కడ జరిగిందండి? తెనాలిలో జరిగింది. ఎప్పుడు? 1943లోనే. అరసం ఎప్పుడు ఆవిర్భవించింది? 1943. అదే సంవత్సరము 1943లోనే అరసం యొక్క ప్రథమ సమావేశం తెనాలిలో జరిగింది. గుర్తుపెట్టుకోండి. అరసం యొక్క మొదటి సమావేశం 1943లో తెనాలిలో జరిగింది కదా. దీనికి ఈ సమావేశానికి అధ్యక్షులు ఎవరు? అరసం మొదటి సమావేశానికి అధ్యక్షులు. జవాబు తాపీ ధర్మారావు. సరైనటువంటి జవాబు తాపీ ధర్మారావు. సరైనటువంటి జవాబు. అరసం రెండవ సమావేశం 1944వ సంవత్సరంలోను, మూడవ సమావేశం 1945 సంవత్సరంలోనూ జరిగాయి. అయితే మనకి ముఖ్యంగా ఏంటంటే మొదటి సమావేశమే చాలా ఇంపార్టెంట్. అరసం మొదటి సమావేశం. ఇవి ఈ ప్రశ్నలోకి వీటికి జవాబులు గుర్తుపెట్టుకోండి. ఈ 4 ప్రశ్నలు చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. అరసం రెండవ సమావేశం 1944లోను, మూడవ సమావేశం 1945లోనూ జరిగాయి. మూడవ సమావేశం ఎక్కడ జరిగింది? రాజమహేంద్రవరంలో. దీనికి అధ్యక్షులు ఎవరు? దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. పీడించే వాళ్ళు ఉన్న ఈ వర్గ సమాజం ఉండాలి అని ఎవరు కోరుకోరు. ఇది మనసులో పెట్టుకొని రాసేదే అభ్యుదయ రచన అని అభ్యుదయ కవిత్వాన్ని నిర్వచించిన వారు ఎవరు అని బిట్ అనేది రావచ్చు. వన్స్ అగైన్, పీడించే వాళ్ళు ఉన్న ఈ వర్గ సమాజం ఉండాలి అని ఎవరు కోరుకోరు. ఇది మనసులో పెట్టుకొని రాసేదే అభ్యుదయ రచన అని అభ్యుదయ కవిత్వంని నిర్వచించిన వారు ఎవరు అని బిట్టు వస్తే దేవులపల్లి కృష్ణశాస్త్రి. కృష్ణశాస్త్రి ప్రముఖ భావకవి. భావకవిత్వంలో ఎవరెస్ట్ శిఖరం అనదగినటువంటి కృష్ణశాస్త్రి గారు నిర్వచనం ఇచ్చారు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కృష్ణకవి దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు ఈయన భావకవిత్వంలో కవి కదా, అయినా ఈయన అభ్యుదయ కవిత్వం గురించి ఎందుకు నిర్వచనం ఇస్తారు అని మీరు పొరపాటు పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆయన భావకవి అయినప్పటికీ కూడా అభ్యుదయ కవిత్వానికి ఒక నిర్వచనం ఇచ్చారు దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు. అదే ఈ నిర్వచనం. ఏంటది? పీడించే వాళ్ళు ఉన్న ఈ వర్గ సమాజం ఉండాలి అని ఎవరు కోరుకోరు. ఇది మనసులో పెట్టుకొని రాసేదే అభ్యుదయ రచన అని దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు అన్నారు. 87వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. శ్రీశ్రీ సుప్తాస్తికలు నాటి నుంచే తెలుగు అభ్యుదయ కవిత్వం ప్రారంభం అయ్యింది. శ్రీశ్రీ సుప్తాస్తికలతో తెలుగు సాహిత్యంలో అభ్యుదయ కవిత్వం ప్రారంభమైంది అనే విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. శ్రీశ్రీ మహాప్రస్థానం గేయాన్ని రచించిన కాలం. శ్రీశ్రీ మహాప్రస్థానం అనేటటువంటి ఈ అభ్యుదయ గేయాన్ని ఎప్పుడు రచించారు అని బిట్టు వస్తే 1934 ఏప్రిల్ 12న. అయితే సంపూర్ణ కావ్యం మాత్రం 1950లో వెలువడింది. అరసం అభ్యుదయ రచయితల సంఘం అరసం అనేది 1943వ సంవత్సరంలో ఏర్పడింది. అక్కడికి ఒక 10 సంవత్సరాల ముందే, అంటే దానికంటే మునిపే
1934 సంవత్సరంలో ఒక 9 సంవత్సరాలు 10 సంవత్సరాల ముందే 1934 సంవత్సరంలో ఏప్రిల్ 12వ తేదీన ఈయన మహాప్రస్థానం అన్నటువంటి గేమ్ని శ్రీశ్రీ గారు రచించి ఉన్నారు. అయితే ఇది సంపూర్ణ కావ్యం 1950లో వెలువడింది. కాబట్టి ఆప్షన్లలో 1950 అని ఉంటే దీన్ని మనం జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. అంటే అరసం అభ్యుదయ రచయితల సంఘం 1943వ సంవత్సరంలో ప్రారంభమైంది. క్విట్ ఇండియా ఉద్యమం 1942, అరసం 1943. దాని తర్వాత అక్కడికి 7 సంవత్సరాల తర్వాత 1950వ సంవత్సరంలో అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరం 1950 జనవరి 26 నుంచి. అయితే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి ఈ 1950వ సంవత్సరంలోనే ఇక్కడ ఈ మహాప్రస్థానం అన్నటువంటి గేయం సంపూర్ణ కావ్యంగా, సంపూర్ణ అభ్యుదయ కావ్యంగా ఇది వెలువడింది. ఏది? మహాప్రస్థానం. ఎప్పుడు? 1950లో వెలువడింది. కానీ ఈయన ఎప్పుడు రచించారు? 1934లో రచించారు. 1934 ఏప్రిల్ 12న ప్రారంభించినప్పటికీ 1950లో సంపూర్ణ కావ్యంగా వచ్చింది. మహాప్రస్థానం గేయం మొదట ఏ పత్రికలో ప్రచురింపబడింది? మహాప్రస్థానం, శ్రీశ్రీ గారి మహాప్రస్థానం మొదట ఏ పత్రికలో ప్రచురింపబడింది అని బిట్టు వస్తే ముద్దు కృష్ణ గారి జ్వాలా పత్రికలో అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. జ్వాల, ముద్దు కృష్ణ గారి జ్వాలా పత్రికలో మొట్టమొదట మహాప్రస్థానం ప్రచురింపబడింది. తెలుగులో వెలువడిన తొలి అభ్యుదయ కవితా సంకలనం ఏది? తొలి అభ్యుదయ కవితా సంకలనం అన్నప్పుడు నయాగరా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మరి నయాగరా అనేటటువంటి అభ్యుదయ తొలి తెలుగు అభ్యుదయ కవితా సంకలనాన్ని ఎవరు వెలువరించారు అంటే కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం. కుందుర్తి, బెల్లంకొండ, ఏల్చూరి ఈ ముగ్గురిని నయాగర కవులు అని చెప్పి అంటారు. ఎందుకు? వీరు నయాగర అనేటటువంటి తొలి తెలుగు అభ్యుదయ కవితా సంకలనాన్ని వెలువరించారు కాబట్టి వీరిని నయాగర కవులు అని చెప్పి అంటారు. నయాగర కవులు ఎంతమంది? ముగ్గురు. ఎవరా ముగ్గురు? కుందుర్తి, బెల్లంకొండ, ఏల్చూరి. కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం. 92వ బిట్కి మనం వచ్చాము. ఇప్పుడు 92వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేసేటట్టయితే ఉదయిని చూడండి. అభ్యుదయ సాహిత్య ఉద్యమం ఏదైతే ఉందో అరసం, ఈ అభ్యుదయ సాహిత్య ఉద్యమానికి తోడ్పడిన పత్రికలు మీద బిట్టు ఒక అడిగితే కనుక ఉదయిని అంటే కొంపెల్ల జనార్దన్ రావు గారి ఉదయిని, తాపి ధర్మారావు గారి కాగడ, ముద్దు కృష్ణ గారి జ్వాల, నవ్య సాహిత్య పరిషత్ వారి ప్రతిభ. ఇలా చదువుకోండి. ఇప్పుడు నేను ఎలా మీకు చెప్తున్నానో అలాగే చదువుకుంటే కృష్ణ అలాగీని కూడా ఇబ్బంది అనేది ఉండదు. పత్రికల మీద బిట్ అనేది రావచ్చు. ఇలా అభ్యుదయ కవిత్వం మీద కాకుండా పత్రికల మీద కూడా బిట్ అనేది రావచ్చు. కాగడ అంటే అభ్యుదయ సాహిత్య ఉద్యమానికి తోడ్పడిన కాగడ అన్న పత్రికని నడిపిన వారు ఎవరు అని బిట్ రావచ్చు. ఇలా జ్వాల అన్న పత్రికకి సంపాదకులు ఎవరు, ఇలాంటి బిట్లు అనేవి రావచ్చు. కాబట్టి కొంపెల్ల జనార్దన్ రావు గారి ఉదయని, తాపి ధర్మారావు గారి కాగడ, ముద్దు కృష్ణ గారి జ్వాల, నవ్య సాహిత్య పరిషత్ వారి ప్రతిభ అని ఈ విధంగా చదువుకోండి. 93వ బిట్టు శ్రీశ్రీ గారి మహాప్రస్థానం మరియు ఖడ్గ సృష్టి అనునవి. శ్రీశ్రీ గారి మహాప్రస్థానం, ఖడ్గ సృష్టి అనునవి అభ్యుదయ కవితా సంపుటాలు అనే విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 94వ బిట్టు తెలంగాణ సాయుధ పోరాటాన్ని తెలిపే వజ్రాయుధంను రచించిన వారు ఎవరు? తెలంగాణ సాయుధ పోరాటం ఇతివృత్తంగా వజ్రాయుధం అనేటువంటి ఈ గ్రంథంని రచించిన వారు ఎవరు అని బిట్టు వస్తే ఆవాస సోమసుందర. జవాబు నగరంలో వాన ఇది ఎవరి రచన? జవాబు కుందుర్తి ఆంజనేయులు గారి రచన. నవమి చిలుక మరియు విష్ణుధనువు ఈ రెండు రచనలు ఎవరివి అని బిట్టు వస్తే శిష్టుల ఉమామహేశ్వరరావు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది.
శ్రీశ్రీ సొంత గొంతుకుతో ఆలపించిన గేయం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే జయభేరి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. శ్రీశ్రీ తన సొంత గొంతుకుతో ఆలపించినటువంటి గేయం జయభేరి. కథన కుతూహల రాగాన్ని ఆలపించిన కవి ఎవరు? కథన కుతూహల రాగాన్ని ఆలపించినటువంటి అభ్యుదయ కవి ఎవరు అని బిట్టు వస్తే శ్రీరంగం నారాయణ బాబు. గుడిలోన దైవమ్మ ఆలపింపబోయి, గుడిలోని దైవమ్మ పైకి రాబోయి, గుడిలోని దైవమ్మ ఆలపింపబోయి, గుడిలోని దైవమ్మ పైకి రాబోయి అని పలికిన కవి ఎవరు అని బిట్టు వస్తే పురిపండ అప్పలస్వామి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. నా గీతం నరజాతి విముక్తి సంగీతం, నా గీతం నరజాతి విముక్తి సంగీతం అని పలికిన వారు ఎవరు అని బిట్టు వస్తే కుందుర్తి ఆంజనేయులు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అన్నపు రాశులు ఒక చోట, ఆకలి మంటలు ఒక చోట అని పలికిన వారు ఎవరు అని బిట్టు వస్తే కాళోజీ నారాయణరావు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అన్నపు రాశులు ఒక చోట, ఆకలి మంటలు ఒక చోట అని పలికిన వారు ఎవరు అని బిట్టు వస్తే కాళోజీ నారాయణరావు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఆధునిక తెలుగు సాహిత్యంలో షాక్ ట్రీట్మెంట్ అని దేన్ని పేర్కొంటారు? షాక్ ట్రీట్మెంట్ జవాబు దిగంబర కవిత్వంని షాక్ ట్రీట్మెంట్ అని చెప్పి పేర్కొంటారు. 102 బిట్లు పూర్తి చేసుకున్నాం. 103వ బిట్టు ఇక్కడ చూడండి. దిగంబర కవులకు కవితావేశం కలిగించిన వారు ఎవరు? దిగంబర కవులకు కవితావేశం కల్పించిన వారు ఎవరు? జవాబు టిఎస్ ఇలియట్ సరైనటువంటి జవాబు. దిగంబర కవులు తమ కవితలను ఏమని ప్రకటించుకున్నారు అని బిట్టు వస్తే దిక్కులు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. దిగంబర కవుల యొక్క కవితలని దిక్కులు అని చెప్పి అంటారు. తెలుగునాట దిగంబర కవిత్వం ప్రారంభమైన సంవత్సరం ఏది అని బిట్టు వస్తే 1965వ సంవత్సరం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తెలుగు సాహిత్యంలో దిగంబర కవిత్వం ఎప్పుడు ప్రారంభమైంది? తెలుగు సాహిత్యంలో దిగంబర కవిత్వం ప్రారంభమైన సంవత్సరం 1965. గుర్తుపెట్టుకోండి. ఇది ర్యాపిడ్ రివిజన్, స్పీడ్గా వెళ్దాం. మనిషి ఉనికి కోసం తపన పడి వెక్కి వెక్కి ఏడ్చి పిచ్చెత్తి ప్రవచించిన కవిత క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే దిగంబర కవిత అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. దిగంబర కవులు ఎంతమంది అని బిట్టు వస్తే 6 అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మరి ఇంతకుముందు జరిగినటువంటి ఎగ్జామ్లో, ఇంతకుముందు టీజీటీ పీజీటీ ఎగ్జామ్స్ జరిగాయి కదా, వీటిలో ఎక్కడి నుంచి బిట్ అనేది వచ్చింది? ఎక్కడి నుంచి? మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో బిట్ అనేది వచ్చింది. చూడండి. నగ్నముని పేరు మానేపల్లి హృషికేశ్వరరావు. నగ్నముని అసలు పేరు అంటే ఇవన్నీ కూడా కలం పేర్లు. వారి యొక్క అసలు పేర్లు బ్రాకెట్లు ఉన్నవన్నీ కూడా వారి యొక్క అసలు పేర్లు. ముందున్నవన్నీ కూడా కలం పేర్లు, బ్రాకెట్లో ఉన్నవన్నీ కూడా వారి యొక్క అసలు పేర్లు. నగ్నముని యొక్క అసలు పేరు మానేపల్లి హృషికేశ్వరరావు. నిఖిలేశ్వర్ యొక్క అసలు పేరు యాదవరెడ్డి. జ్వాలాముఖి అసలు పేరు వీర రాఘవాచార్యులు. చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. మహాస్వప్న అసలు పేరు కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు. భైరవయ్య అసలు పేరు మన్మోహన్ సహాయ్. ఇవి చూసుకోండి ఒకసారి, మీరు ఇవి చూసుకోండి. ఇకపోతే దిగంబర కవులు తమ మొదటి కవితా సంపుటిని ఎవరి చేత ఆవిష్కరింపచేశారు అని బిట్టు వస్తే హైదరాబాద్లోని నాంపల్లి పాండు అనే రిక్షా కార్మికుని చేత 1965 మే 6న నగ్ననామ సంవత్సరం ఆషా ఋతువులో. సో వీటిలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. హైదరాబాద్లోని నాంపల్లి పాండు అనే రిక్షా కార్మికుని చేత మొదటి కవితా సంపుటిని దిగంబర కవులు ఆవిష్కరింపచేశారు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే దిగంబర కవులు తమ రెండవ కవితా సంపుటిని ఎవరి చేత ఆవిష్కరింపచేశారంటే హైదరాబాద్ తర్వాత విజయవాడలోని జంగాల చిట్టి అనే హోటల్ సర్వర్ చేత, ఇంకా అదనపు సమాచారం ఇక్కడ ఉంది, చూసుకోవచ్చు మీరు. హైదరాబాద్ అయిపోయింది. హైదరాబాద్ తర్వాత విజయవాడ వచ్చినారు. తెలంగాణ యొక్క హెడ్ క్వార్టర్ హైదరాబాద్. అక్కడ నుంచి మన ఆంధ్రదేశం యొక్క హెడ్ క్వార్టర్ విజయవాడకి వచ్చారు. అక్కడ నుంచి విశాఖపట్నం వచ్చారు. సో ఇప్పుడు మూడవ సంపుటి దిగంబర కవుల యొక్క మూడవ కవితా సంపుటి, దీనిని ఎవరి చేత ఆవిష్కరింపచేశారు అని బిట్టు వస్తే విశాఖపట్నంలోని యశోద అనే బిచ్చగత్తి చేత అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది.
మిగిలిన అదనపు సమాచారం ఇక్కడ ఉంది, చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ నుంచి బిట్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. మొన్న దిగంబర్ కవులు వారి కలం పేర్లు వారి యొక్క అసలు పేర్ల మీద మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ప్రశ్న అనేది వచ్చేసింది. మళ్ళీ ఒకవేళ బిట్ అడిగితే కనుక ఇక్కడ నుంచి బిట్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంది, చూసుకోండి. అంటే వారి యొక్క కవితా సంపుటాలని దిక్కులు అని చెప్పి ప్రకటించుకున్నారు. 3 దిక్కుల్ని 3 చేత ఆవిష్కరింప చేశారు. మొదటి కవితా సంపుటి హైదరాబాద్లోని నాంపల్లి పాండు, రెండవ కవితా సంపుటి విజయవాడలోని జంగాలి చెట్టి అనే హోటల్ సర్వర్ చేత, ఇక 3వ కవితా సంపుటి విశాఖపట్నంలోని యశోద అనే బిచ్చగత్తి చేత. దిగంబర్ కవులకి ఆ పేరుని సూచించిన వారు ఎవరు? దిగంబర్ కవులకి ఆ పేరు సూచించిన వారు ఎవరు అని బిట్టు వస్తే నగ్నముని అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. దిగంబర్ కవిత్వంని తాటాకు మంటలతో పోల్చిన వారు ఎవరు అని బిట్టు వస్తే విశ్వనాథ సత్యనారాయణ గారు. ఈ దేశం క్యాలెండర్లపై మేం తారీఖులం, ఈ దేశపు క్యాలెండర్లపై మేము తారీఖులం అని ప్రకటించుకున్న కవులు ఎవరు అని బిట్టు వస్తే దిగంబర్ కవులు. ఆత్మయోని అనే దిగంబర్ కవితను వెలువరించిన వారు ఎవరు అని బిట్టు వస్తే నిఖిలేశ్వర్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. నన్ను ఎక్కనివ్వండి బోను ఈ రచన చేసిన వాడు చెరబండరాజు. ఈ బిట్ కూడా వచ్చింది, టీజీటీలో పీజీటీలో కానీ ఈ బిట్ కూడా వచ్చేసింది. నన్ను ఎక్కనివ్వండి బోను ఈ రచయిత చెరబండరాజు. ఎముకల కేకలు ఇది భైరవయ్య గారి రచన. వందే మాతరం ఇది చెరబండరాజు రచన. జగద్గురువులు వస్తున్నారు జాగ్రత్త ఇది చెరబండరాజు గారి రచన. కొయ్యి గుర్రం ఉదయించిన ఉదయాలు ఇది నగ్నముని గారి రచన. దిగంబర్ కవుల ప్రేరణతో 5 యువకులు మానవతావాదం తమ కవిత్వం అని ప్రకటించుకున్నారు. వారే పైగంబర కవులు. బిట్టు మనకు రావచ్చు. దిగంబర్ కవుల ప్రేరణతో 5 యువకులు మానవతావాదం తమ కవిత్వం అని ప్రకటించుకుని వచ్చారు. వారు ఎవరు అని బిట్టు వస్తే పైగంబర్ కవులు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. క్రింది వారిలో పైగంబర్ కవుల్ని గుర్తించండి అని బిట్టు అనేది రావచ్చు. సుగం బాబు, కిరణ్ బాబు, దేవిప్రియ, కమలాకాంత్, ఓల్గా. వీరిని పైగంబర్ కవులు అని చెప్పి పేర్కొంటారు. 118 బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. 118 బిట్టు చేతనావర్త కవులు అని ఎవరిని అంటారు? కోవెల సుప్రసన్నాచార్య, కోవెల సంపత్ కుమారాచార్య, పేర్వారం జగన్నాథం, వి నరసింహారెడ్డి. వీరిని చేతనావర్త కవులు అని చెప్పి పేర్కొంటారు. ఇక విప్లవ రచయితల సంఘం విరసం ఎప్పుడు ఏర్పడింది? జవాబు 1970 జూలై 4న. చూడండి, విరసం ఎప్పుడు ఏర్పడింది అని బిట్టు వస్తే 1970 జూలై 4న శ్రీశ్రీ అధ్యక్షతన. 1970 అంటే ఇంచుమించు ఇందిరాగాంధీ పరిపాలన సమయం. 1970 అంటే ఇందిరాగాంధీ పరిపాలన సమయం అనుకుంటా. 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది వచ్చింది. 1972లో 42వ రాజ్యాంగ సవరణ. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నారు. చాలా అంటే విప్లవాత్మకమైనటువంటి మార్పులు చేర్పులు ఎన్నో రాజ్యాంగం పరంగా చేశారు. సో ఇందిరాగాంధీ ఆ టైంలోనే ఈ విప్లవ రచయితల సంఘం విరసం అనేది ఏర్పడింది 1970వ సంవత్సరంలో జూలై 4న. దీనికి అధ్యక్షుడు శ్రీశ్రీ. ఇకపోతే 1970లో విరసం తొలి సమావేశం ఎక్కడ జరిగింది అని బిట్టు వస్తే ఖమ్మం సరైనటువంటి జవాబు. విరసం ప్రధాన సభ్యులు ఎవరు అంటే కొడవటిగంటి కుటుంబరావు, రావిశాస్త్రి, కారా మాస్టారు, కేవి రమణారెడ్డి, చెరబండరాజు, వరవరరావు. వీరందరూ కూడా విరసం ప్రధాన సభ్యులు. కష్టజీవులం మేము కమ్యూనిస్టులం, అవునన్న కాదన్న అదే ఇష్టలం
అని ప్రకటించుకున్న వారు ఎవరు అని బిట్టు వస్తే సుబ్బారావు పాణిగ్రాహి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. యూరప్ అంటే కొందరికి భయం, పసిపిల్లలు వారికన్నా నయం నయం అని పలికిన వారు ఎవరు అని బిట్టు వస్తే సుబ్బారావు పాణిగ్రాహి అని జవాబు గుర్తించాలి. పెన్ను గన్ను పట్టిన ప్రజాకవిగా పేరొందిన వారు ఎవరు అని బిట్టు వస్తే పెన్ను గన్ను పట్టిన ప్రజాకవి అని పేరొందిన వారు ఎవరు అని బిట్టు వస్తే సుబ్బారావు పాణిగ్రాహి. అలాగే తూర్పు గాలి అనే కవితా సంపుటిని వెలువరించిన వారు ఎవరు అని బిట్టు వస్తే నగ్నముని అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఇక్కడికి 125 బిట్లు పూర్తయ్యాయి. ఈ వీడియోని ఇక్కడికి ముగిద్దాం. దీనికి కంటిన్యూషన్ తర్వాత వీడియోలో మీ ముందుకు తీసుకువస్తాను. నమస్తే.